ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మరియు 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకున్నట్లయితే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో గురువు, బుధుడు ఒక మంచి కాంబినేషన్, గురు బుధుల యొక్క కాంబినేషన్. అదేవిధంగా సింహంలో కుజకేతువులు, ఇది ఒక రకమైనటువంటి కాంబినేషన్. అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ వారం తులారాశి నుంచి చంద్రుడు మకరం రాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఏంటంటే లగ్నంలో శని సంచారం, ఏలినాటి శని జరుగుతుందనే ఒక భయం ఉంది. కాకపోతే ఈ వారం మీకు 8వ తేదీ కనుక తీసుకుంటే కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండే 8వ తేదీ. అదేవిధంగా 8వ తేదీ కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే 9, 10, 11వ తేదీలు నిర్ణయాలు, సంతానము, ప్రేమ వ్యవహారాలు, షేర్ మార్కెట్, ఈ 4 అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక చూసుకున్నట్లయితే 12, 13 తేదీల్లో కూడా కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీకు ఇక్కడ శని రాశిలో ఉన్నందుకు కొంత నిందలు, ఏదైనా ఒక పని చేద్దామంటే ఆలస్యం అవ్వడం, ఇటువంటివి ఉంటాయి. కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలని, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా ఇస్తుంది 12వ అధిపతి శని లగ్నంలో ఉన్నందుకు. వీటన్నిటికంటే కూడా మంచి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చతుర్థ భావంలో లగ్నాధిపతి, చతుర్థాధిపతి కలిసి ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే విద్యార్థులకి మంచి రిజల్ట్స్ రావడం, చక్కగా వాళ్ళు విద్య పట్ల ఆకర్షితులు అవ్వడం, విద్యా విషయంలో కాన్సన్ట్రేషన్ చేయడం, ఇటువంటివన్నీ ఉన్నాయి. పెద్దవారికి కనుక చూసుకున్నట్లయితే తక్కువ సొమ్ముకే మంచి గృహము, వాహనము, స్థలము కొనుగోలు చేయడము. ఎప్పటి నుంచో అయ్యో మేము ఫలానా గృహం కొనుగోలు చేద్దాం అనుకున్నాం, ఏంటోనండి డబ్బులుండి కూడా మాకు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఇదొక మంచి విషయము చెప్పాలంటే. అదేవిధంగా మీనలగ్నం వారికి సర్వసాధారణంగానే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, తండ్రితోనే పూర్తిగా వాళ్ళ యొక్క జీవితం అనేది కనెక్ట్ అయి ఉంటుంది అని. అంటే ఏంటి, తండ్రి వల్లే బాగుపడడం, తండ్రి వల్లే కొన్ని లైఫ్లో కొన్ని ఇబ్బందులు రావడం, తండ్రి మూలంగానే వారికి మొత్తం కనెక్ట్ అయి ఉండడం, వాళ్ళ లైఫ్ అంతా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే మొత్తం తండ్రే ఉంటాడు లైఫ్లో. అటువంటివన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఆ స్థానంలోకి పిశాచ యోగం ఎంటర్ అయింది, పూర్వజన్మ కర్మస్థానంలో. అందుకని మనం ఏం భయపడాల్సిన పని లేదు. అంటే ఏమిటి, మనం భూమి మీద పుట్టాము అంటే ఎవరికో ఒకరికి రుణపడి ఉంటాం, లేదా వేరే వాళ్ళు రుణం, మనం వేరే వాళ్ళకి మనం రుణపడి ఉండడము, మనకు వేరే వాళ్ళు రుణపడడము జరుగుతుంది ఖచ్చితంగా. అది మంచి చెడు రెండిట్లో. ఈ రుణం అనేటువంటి సమయానికి తండ్రి సంబంధించిన అంశానికి ఎప్పుడైతే కేతువు, కుజుడు కలుస్తున్నారో ఇంకొద్దిగా స్ట్రెస్, వాళ్ళ కోసం మీరు ఏదైనా తండ్రి గారి కోసం కొంచెం ఎక్కువ తపన పడడము, తండ్రి వల్ల కొంత స్ట్రెస్ అవ్వడం అనేది ఇస్తూ ఉంటుంది. దీన్ని చాలా తక్కువ దీంట్లో అనుభవించాలి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే కనుక మీరు చేయవలసింది కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, కందులు, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి. కాకపోతే 4వ స్థానంలో ఉండేటువంటి బుధుడు, గురువు 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మంచి సమయమే ఇది. కాకపోతే అప్పులు ఇవ్వకండి. అప్పులు తీసుకునే విషయంలో కూడా తొందరపడి ఫలానా వాళ్ళ దగ్గర తీసేసుకోవడం, వాళ్ళు స్ట్రెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది 6లో కుజకేతువులు ఉన్నందుకు. కాకపోతే శత్రువుపై జయాన్ని ఇస్తుంది 6లో ఉండే కుజుడు, కేతు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో కొంతవరకు గ్రోత్, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే చాలామంది ఏంటంటే కాలసర్ప యోగం కూడా ఉంది అనుకుంటున్నారు. నేను దానికి వివరణ ఇస్తాను ఆఖరిలో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు వీలైనంత మటుకు వాకింగ్, ఎక్సర్సైజెస్ చేయండి. రెగ్యులర్గా కాలభైరవ అష్టకము లేదా హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. ఈ వీడియోలో చాలా అపోహలను తొలగించే దీని మీద నేను చెప్పబోతున్నాను. ఒకటి, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కేవలం పాయింట్స్ చూస్తున్నారు చాలామంది తెలియక. 18 పాయింట్లు కలిశాయి చేసేయండి, కానీ అది పూర్తిగా తప్పు. పాయింట్లు కొంతవరకు పనిచేస్తుంది, అసలు పనిచేయదని నేను చెప్పట్లే. కానీ అంతకంటే ముఖ్యంగా చూడవలసినటువంటి అంశం ఏమిటి అంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలు మిత్రులు అవుతున్నారా లేదా, దానివల్ల మనసులు కలుస్తాయి. రెండవది, వారిద్దరి జన్మజాతకంలో ఆకర్షణ
ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితం సాగించాలని వాళ్ళ ఇద్దరి మధ్య మనసులతో పాటు ఆకర్షణ కూడా కలవాలి. సో శుక్రకుజులు ఎక్కడ ఉన్నారు, సోల్మేట్స్ అంటూ ఉంటారు, అంటే ఇద్దరు రవిలు ఎక్కడ ఉన్నారు, రవి గ్రహం ఎక్కడెక్కడ ఉంది. అలాగే బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు ఎలా ఉన్నారు ఇద్దరి జాతకంలో. ఆ రకంగా ప్రతిదీ జీవుడు, కర్మ, రాహు, కేతువులు, కాలమోక్ష కారకులు ఇవన్నీ చెక్ చేసుకొని దీంతో పాటు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే అమ్మాయి జన్మజాతకంలో ఉదాహరణకి అమ్మాయినిచ్చి ఒక అబ్బాయికి చేస్తున్నాం. అప్పుడు అబ్బాయి జన్మజాతకంలో వివాహ జీవితం ఎలా ఉంది, లగ్నం ఎలా ఉంది, ప్రధానంగా ఆయన ఏమైనా శాడిస్ట్గా ఉన్నాడు అబ్బాయి. ఇది అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, ఇవాళ రేపు ఇద్దరు ఒక రకంగానే ఉంటున్నారు. సో శాడిస్టిక్ నేచర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ లగ్నంలో, లగ్నం బాగుందా, ప్రేమపూర్వకంగా ఉంటారు, ఇవి ఫస్ట్ చెక్ చేయాలి. కొంతమంది తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళ అవతల వాళ్ళంతా గట్టిగా ఉన్నా కూడా, అప్పుడు పర్లేదు. అలా ఈ అమ్మాయి బాగా సెన్సిటివ్, అబ్బాయి బాగా శాడిస్టిక్ అనుకోండి, చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కుటుంబ స్థానము, సంతాన స్థానము, వివాహము, వివాహం తర్వాత ఉండే జీవితం, వివాహం తర్వాత ఉండే జీవితాన్ని 12వ స్థానంలో చూస్తారు. సో 12వ స్థానం కనుక 2 వివాహాలు సూచిస్తే, ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయితే నేను చూసుకోవద్దని చెప్పాను, ఒకవేళ లవ్ మ్యారేజెస్ అయినా చూపించుకున్నట్లయితే ఇలా 2 వివాహాల యోగం ఉన్నప్పుడు అర్క వివాహము పురుషుడికైతే, స్త్రీలకైతే కుంభ వివాహం చేయించాలి. ఇది ప్రధానంగా చూసుకోండి. ఇందులో చాలామందికి ఉన్న అపోహలు ఏమిటంటే ఆశ్లేష నక్షత్రం మంచిది కాదు, అత్తగారికి గండం, మూలా నక్షత్రం మంచిది కాదు అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమీ లేవండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ పర్సనల్ చార్ట్లో దశమ స్థానం పాడైతే, అదేవిధంగా అత్తగారి జాతకంలో కూడా గండ యోగాలు ఉంటేనే అత్తగారికి గండం, అదర్వైజ్ కాదు. మూలా నక్షత్రం అనగా నమ్మో ఏదో అయిపోతుంది, ఇవన్నీ కాదు. మూలా నక్షత్రం మంచిది కాకపోతే సరస్వతీదేవి ఆ నక్షత్రంలో ఎందుకు పుడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రాసుల్లో ఉన్నటువంటి చంద్రుడు మూలా నక్షత్రం అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఏలినాటి శని, కాలసర్ప యోగాల గురించి కూడా విపరీతంగా భయపడుతుంటారు జనాలు. ఆ భయాన్ని మరి కొంతమంది క్యాష్ చేసుకుంటారు కూడా. మీ భయమే మిమ్మల్ని ఇది చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రము ఏలినాటి శని వచ్చింది కాబట్టి నువ్వెందుకు పనికిరావు అని ఎక్కడా చెప్పలేదు. ఒక్కరిని చూపించమనండి, ఏలినాటి శని వచ్చింది, అర్ధాష్టమ శని వచ్చింది, అష్టమ శని వచ్చింది కూడా ఎందుకు పనికిరారు, కాలసర్ప యోగం ఉంది కాబట్టి ఎందుకు పనికిరారు అని ఎక్కడా చెప్పలేదు. ఏ శాస్త్రంలో, ఏ గ్రంథంలో, ఏ మహర్షి కూడా దాన్ని ఈ రకంగా వాళ్ళు రాయలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమిటి, ఏలినాటి శని వచ్చిందంటే మందత్వము, మనలోనే తెలియకుండా ఒక లేజీనెస్, ఎందుకంటే శని లేజీనెస్కి కారకుడు, మందత్వానికి కారకుడు, పోస్ట్పోన్ చేయడానికి కారకుడు. మనం ఏం చేస్తాం, సర్లే ఇవాళ పిలిచాడు కదా రేపు వెళ్దాం ఆఫీస్కి, వాళ్ళు పిలిచారు ఏదో వర్క్ మీద, రేపు పోదాం ఎల్లుండి పోదామని పెండింగ్ పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నప్పుడు ఇతనికి ఎందుకు ఇవ్వాలి మనం ఉద్యోగం, తీసేయండి ఇంకొని పెట్టుకుందాం అంటాం. అంటే ఏమిటి, మన నెగ్లిజెన్సీయే మన కొంప ముంచుతుంది ఏలినాటి శని వల్ల. అర్ధాష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శనిలో అయితే వీళ్ళు చేసేటువంటి ఏదైతే వర్క్స్ ఉంటాయో, అంటే పర్టికులర్గా చదువు విషయంలోని, కన్స్ట్రక్షన్స్ విషయంలోని, భూమి కొనుగోలు చేసే విషయంలో చూసుకొని కొనాలి. అష్టమ శని అయితే ఆల్ ఆఫ్ సడన్ థింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అది ముఖ్యంగా జాగ్రత్త పడాలి. అయితే చాలామందికి ఇక్కడ ఉండే అపోహ ఏమిటంటే ఏలినాటి శనిలో పెళ్లి చేసుకోవచ్చా, ఏలినాటి శనిలో ఇల్లు కొనవచ్చా, ఏలినాటి శనిలో నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చా, ఉద్యోగం పోతుందేమో. నేను ఒకటే చెప్తా చూడండి, లేట్ అవుతాయి, స్ట్రెస్ఫుల్గా అవుతాయి, అంతేగాని మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పాను, ఏలినాటి శనిలోనే గొప్ప గొప్ప వాళ్ళందరూ పిఎంలు, సీఎంలు అయ్యారయ్యా. చంద్రబాబు నాయుడు గారు, పిఎం మన మోడీ గారు, ఆయన ఏలినాటి శని, అర్ధాష్టమ శని 2 శనిలోనే ఆయన పిఎంగానే ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. అలాగే జగన్ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఉదాహరణ, ఏమంటే గొప్ప గొప్ప వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్స్ మనకు తెలుసు, కామన్ మ్యాన్ లైఫ్ మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కాకపోతే మీకు ఇవి చెప్తే మీరు మీకు సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఏలినాటి శనిలో వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగారు, స్ట్రెస్ ఉంటుంది, నేను ఉండదు అని చెప్పట్లే. కాకపోతే ఆ స్ట్రెస్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు జ్వరం వస్తుందండి, జ్వరం వచ్చిందని బాధపడతామా, కాళ్ళ నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది బాధపడం కా మనం, దానికి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో వేసుకుంటాం. అలాగే ఔషధం ఎంత ముఖ్యమో, ఏలినాటి శని ఉన్నప్పుడు చక్కగా మీరు హనుమాన్ ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా గణపతి ఆలయం లేదా అమ్మవారి ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. మీరే 100% చక్కటి ఫలితాలు మీరు చూస్తారు. ఎక్కడా కూడా అసలు ఏలినాటి శని జరుగుతున్న ఫలితమే మీకు కనబడదు. అలాగే రెండవ విషయం ఏమిటంటే ఈ కాలసర్ప యోగాలు కూడా జన్మజాతకానికి అప్లై చేయకూడదు. కేవలం గోచారంలో అంటే దేశకాల పరిస్థితుల గురించి చెప్పడానికి మాత్రమే ఈ కాలసర్ప యోగాలు చెప్పారు. ఇది
భయపెట్టేసి మీరు భయపడిపోయి అమ్మో ఏదో అవుతుందని అనుకుంటున్నారు. దీనికి ఒకవేళ సరే మీకు అంతగా భయం ఉంది, చక్కగా మీరు ఏం చేస్తారంటే రోజు కాలసర్ప యోగం ఉందనుకుందాం, అది పనిచేయదని చెప్తున్నా, అయినా మీ భయం పోగొట్టడని చెప్తున్నా. గణపతిని దుర్గని అనుక్షణం తలుచుకోండి, మీకు ఆ దోషమే ఉండదు. ఒకటి. రెండవది, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. ఇంకా ఎక్కువ ఉందండి, మీకు తెలియట్లేదు. కొంతమంది అంటుంటారు, అయ్యా నీకు దానివల్ల కాదు అంటే, లేదండి నాకు చాలా ఇబ్బంది పడ్డాను, నాకు కాలసర్ప దోషం వల్లే అంటూ ఉంటారు ఎంత చెప్పినా కూడా. అలా ఉంటే చక్కగా 6 నెలలకు ఒకసారి కాళహస్తి వెళ్ళండి. ఆ ఈశ్వరానుగ్రహము, రాహుకేతువుల యొక్క అనుగ్రహంతో మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కాలసర్ప యోగము కాబట్టి అది కూడా ఎక్కడ మిమ్మల్ని ఆపదు. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మార్గనిర్దేశం చేసుకోవడానికి ఉంది. ఎటువైపు వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఏ పనులు చేయాలి, ఎప్పుడు నేను ఎందులోకి వెళ్తే నేను సక్సెస్ అవుతాను, ఇటువంటి వాటి కోసం ఉంది. కానీ ఏదో మనం భయపడుతూ ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఉండడానికి కాదు. శ్రీమాత్రే నమః.